ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. మరి నిరుద్యోగులారా, పట్టభద్రులారా అందరికీ నా యొక్క నమస్కారం. తీన్మార్ మల్లన్న అంటే సుపరిచితుడు. ఇప్పుడున్నటువంటి పోటీ చేసే అభ్యర్థుల్లో అనుభవజ్ఞుడు. 2014లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా పోటీ చేసిండు. తర్వాత సొంతగా తన కాళ్ళ మీద నిలుచొని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మల్లన్న సత్తా ఏందో నిరూపించిండు. ఆ రోజు జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో మేమున్నాం. ఆ రోజు అభ్యర్థులందరూ కూడా వాళ్ళను కూడా దాటి మరి కోదండరామ్ సార్కి వీళ్ళందరూ కూడా ఢీ కొట్టి మరి నిరుద్యోగులు మనసును గెలుచుకున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఈ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేస్తాడు. బలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మద్దతు ఉంది. తప్పకుండా మరి కాబోయే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని సందర్భంగా ఈ సమావేశంలో తెలియజేస్తాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 100కు 100% నిరుద్యోగులతో మనందరి కృషి మూలంగా ఏర్పడిన ప్రభుత్వం. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా మనకు కీలకం. మనకి పరీక్షలు పారదర్శకంగా జరగాలి, అవినీతి చోటు చేసుకోవద్దు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగింది. ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలను అన్ని సక్రమంగా భర్తీ కావాలంటే తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు చట్టసభలో ఉండాలి, కౌన్సిల్లో ఉండాలి. ఇది ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటే మనం అసలు పోరాటాలు లేకుండా పోరాటాలు ఉండవు. ఎందుకంటే మేం చేసినాం పోరాటాలు. ఆ రోజు కాకతీయ యూనివర్సిటీ నుంచి 2 సార్లు పాదయాత్ర, తెలంగాణ ఉద్యమం చేసిన మా మెస్ బిల్లులు మాఫీ చేయండి 7 కోట్లు అంటే చేయకపోతే పాదయాత్ర చేసిన మధ్యలో గన్పూర్ పోయేసరికి చేసిండ్రు. ఈ విధంగా పోరాటాల ద్వారా అనేక ఉద్యమాల ద్వారా లాఠీ దెబ్బలు, పోలీసు స్టేషన్లు, కేసుల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం కూడా కాలే. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు తెలిసి పోరాటాలు అవసరం లేదు. ఒక్కసారి ఒక సమస్య అనేది మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే మేం పరిష్కరించగలుగుతాం, లేకపోతే మల్లన్న లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పరిష్కరిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర పోద్ది. తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా, వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే మేమందరం ఉన్నాం. ఎందుకంటే మీకోసం మేము కొట్లాడినాం. అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మేమంతా మీకోసం కొట్లాడినాం. ఇందులో మాకేం వ్యాపారాలు కానీ ఇంకోటి లేవు. రాజకీయాలు, నిరుద్యోగులు ఆశే శ్వాసగా మేమంతా కూడా జీవించాం. అందుకే నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా నిరుద్యోగ జేఏసీ మల్లన్న గెలుపు కోసం 3 జిల్లాల్లో కృషి చేస్తుంది. తప్పకుండా మరి ఈరోజు వరంగల్ జిల్లాలో ప్రారంభించిన ప్రతి జిల్లాలో కూడా నిరుద్యోగ జేఏసీ అనేది క్రియాశీలకంగా పనిచేసి మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తుంది. ఇక కాచిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు మల్లన్న గెలుస్తున్న వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మల్లన్న మీద కొత్త లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నారు. కావాలని చెప్పి చేస్తున్నారు. ఎవరో గుండుగాడు కూడా మాట్లాడి ఇందాక మేము చూసినాం. కానీ పెద్ద జోక్ అది. అసలు వానికి విలువే లేదు సమాజంలో. వానికి విలువే లేదు. వాని విలువ మొత్తం కూడా దిగదార్చుకున్నాడు. కాబట్టి అట్లాంటి మాటలు పట్టుకోవద్దు. కొత్త బిచ్చగాళ్ళు వస్తుంటారు. ఆ కొత్త బిచ్చగాళ్ళు ఎక్కడున్నారు, తీన్మార్ మల్లన్న ఎక్కడున్నాడు? ఆ కొత్త బిచ్చగాళ్ళకి అర్హతలు కూడా లేవు. అసలు తీన్మార్ మల్లన్న పేరు ఎత్తడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళు పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఏంది కొత్తగా మేము పోరాటం ఎక్కడ చేసిండ్రు? ఎవడు పోరాటం చేసిండు? బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని 50 కేసులు పెట్టుకొని పోరాటం చేసినోడు తీన్మార్ మల్లన్న. అందులో చేసిండా? ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కడు మేము పోరాట యోధులం అంటారు. కానీ రాష్ట్రం మొత్తానికి ఎరక తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి ఏ విధంగా తన యొక్క మీడియా మాధ్యమాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్ళిపోయిండు. కాబట్టి మల్లన్నకు నిరుద్యోగ పట్టభద్రుల ఆశీస్సులు ఉండాలి. అవేగా ఉద్యోగ పట్టభద్రుల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించిన హక్కులు కూడా ఉన్నాయి ఈ 3 జిల్లాల్లో. కాకపోతే 4,60,000 ఓట్లలో నిరుద్యోగ పట్టభద్రుల ఓట్ల శాతమే ఎక్కువ. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మల్లన్న గెలుపు నిరుద్యోగులకు అవసరం. మనకి మల్లన్న ద్వారా మన హక్కులను, మన సమస్యలను పరిష్కరించుకుందామని తెలియజేస్తూ, కొత్త బిచ్చగాళ్ళ మాటలు పట్టించుకోకండి. వాళ్ళు అసలు దరిదాపులు ఉండరు. మీరు చూడండి, మల్లన్న గతంలో 73,000 నేను వచ్చి మొన్న 1,49,000 అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మల్లన్న గతంలో వచ్చిన ఓట్లు ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ ఓట్లకు అత్యధిక మెజారిటీతో మనమంతా మల్లన్నను గెలిపించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం.
ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.